ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. మీరు నమ్మలేరు కూడా. కలలో కూడా ఊహించలేరు. అందరి పెద్ద శుభవార్తనేది వినబోతున్నారు. అలాగే వీరి జీవితంలో మంచి, చెడు రెండూ ఉన్నాయి. మంచి ఏదైతే ఉందో చెడు కూడా అంతే ఉందన్నమాట. మరి ఆ మంచేంటి, చెడేంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరైనా కొంచెం సమయం వీరితో గడపారంటే చాలు ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరికి చెప్పుకోవాలని అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు. అటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ రాశివారు. అలాగే చూడడానికి చాలా అందంగా ఉంటారు ఈ రాశివారు. వీరు మాట్లాడుతున్నా, వీరు చూస్తున్నా కూడా వీరు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఉంటాయి. బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీద మోస్తారు ఈ రాశివారు. ఇక ఈ రాశివారికి అలాగే చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ రాశివారు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, అంటే చెడు సావాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు. మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అయిపోతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతూ ఉంది. అలాగే ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతను ఈ రాశి వారి వ్యక్తుల జీవితంలో చూశారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా అవమానాల పాలైన సందర్భాలు మీరు చాలానే చూశారు. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఉంటారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలను వారు నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారిది 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు. ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయేటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో చూశారు. అలాంటి వాళ్ళని నమ్మినందుకు మీ జీవితంలో మీరు ఎంతో బాధపడ్డారు. అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారిని దిగజార్చిపోవాలని ఖచ్చితంగా ఆలోచించే జనాలు ఈ రోజుల్లో. అలాగే వారి మీద అసూయను ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అటువంటి వ్యక్తులు వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువగా మంది ఉన్నారని చెప్పుకోవాలి. మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. ఖచ్చితంగా వారు మిమ్మల్ని దిష్టి తీయించుకునేలాగా చూస్తారు. వారి యొక్క అసూయ, కుళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో అది మీ జీవితంపై ప్రభావం అనేది ఎక్కువగా చూపించబోతుంది. మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలకు ఇది వరకు సృష్టించేందుకు చెప్పుకోవాలి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతమే జరగబోతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, లేదంటే ఇంకేమైనా కావచ్చు. మీరు చేసినటువంటి ఫలితాల కారణంగా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఆ దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. మీ జీవితంలో మీరు కోరుకునేటువంటి ఒక పెద్ద అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపించబోతున్నాయి రాబోయే 4 రోజుల్లో. అలాగే ఈ రాశి వారికి వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఈ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు జీవితంలో కూడా మీరు ప్రమోషన్‌కి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి. ఇందులో మాత్రం ఎలాంటి మార్పు, సందేహం అనేది లేదు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలైతే ఈ సమయంలో ఎక్కువగా కనిపించబోతున్నాయి కూడా. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా మీరు అనుకున్న కోరిక మాత్రం. ఎందుకంటే మీకు ఇప్పుడు ఆ పరమశివుడు అనేది తోడుగా ఉండబోతున్నాడు కాబట్టి మీరు అనుకున్న విజయం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో ఉండబోతుంది. అలాగే ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి ఫలితంగా, మీరు చేసినటువంటి సత్ఫలితాల ఫలితంగా ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. ఆ దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు.
మీ జీవితంలో ఇక ముందు అనేక రకాలైనటువంటి సంతోషాలకు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు చూశారు. ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యారు. ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు. మీ జీవితంలో మీరు దానికి చాలా బాధపడ్డారు. మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు. ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు. మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమే ఈ రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. ఈ రాశి వారి జీవితమే పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చు రాబోయే 4 రోజుల్లో. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాల్ని మాత్రం చెప్పుకోవడం మంచిది కాదు. మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు చెప్పడం కావచ్చు, ఇలాంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఇరుగు పొరుగు వాళ్ళతో, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు అంటే మన రక్త సంబంధం కాదు. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడతారు. మన శ్రేయోభిలాషుల్లాగే బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలను వక్రీకరించి చెప్తూ ఉంటారు. మనల్ని అవమానపరిచే విధంగా, మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు. వీరు ఇరుగు పొరుగు వారితో కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులు అనే దాన్ని అర్థం చేసుకొని మీరు వారితో ఏ విషయానైనా షేర్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మన రక్త సంబంధం కూడా చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో రక్త సంబంధం వల్లే గొడవలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సంబంధాలు అనేది తెంపేసుకుంటున్నారు. లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అంటే మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారు. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటుతనం వల్ల, మీ యొక్క అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతూ ఉంటుందన్నమాట, సంతోషంగా. ఈ అంశాల్లో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక మీకు దేనికి లోటు ఉండదని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమైతే జరగబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఆ అద్భుతం ఏమిటి అంటే, అలాగే మీరు కొన్ని పుణ్యకార్యాలు చేయడం వల్ల మునుముందు ముఖ్యంగా ఇంకా మరిన్ని అద్భుతమైన ఫలితాలను మీరు పొందబోతున్నారు. అంటే మీరు అనాథాశ్రమంలోని వృద్ధులకు కావచ్చు, పిల్లలకి కావచ్చు, వీలైతే ఒక పూట భోజనం తెప్పించడానికి ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి. అంతకు మించి మీరు చేయవలసింది ఏమీ లేదు. మీ గ్రహస్థితి మొత్తం మారిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆ దేవతలు ఇంకా ఎంతగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తారు. కాబట్టి ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మున్ముందు ఇక చూడబోతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి మీరు రాబోయే 4 రోజుల్లో కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మీ యొక్క జీవితం అనేది సజావుగా, సంతోషంగా సాగిపోతుంది. అయితే ఈ రాశి వారిని ఇంతకుముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠమైతే నేర్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే వీరిని బాధపెట్టిన వారు ఏ రకమైన తప్పు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధపెట్టి దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయి. మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేసి అవమానపరిచారో అలాంటి వారిని ఇప్పుడు వారికి చూపించబోతున్నాడు. నా అవమానపరిచిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ విధంగా వారు రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు, శారీరక సమస్య కావచ్చు, ఆర్థికపరమైన సమస్య కావచ్చు, ఏదైతేనే మీ జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో ఎందుకంటే ఆ తీరని కోరిక ఉందో లేకపోతే కనుక మీకు గడ్డు సమస్యగా ఏదైతే ఉందో అది తీరే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీకున్నటువంటి ఈ బలమైన కోరికను ఈ సమయంలో మీరు అందుకునే అవకాశాలైతే కనిపించబోతున్నాయి. అది ఎందుకు అంటే మీరు చేసే సత్ఫలితాల ఫలితంగా ఆ దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు. శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని నిత్యం కూడా స్మరించుకోండి. ఇది మాత్రం మర్చిపోమాకండి. ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశి వారి ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి.
మీకు వీలైనంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. శని భగవానుడు కూడా ఆరాధించండి. తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.